ప్రకాశం డిస్ట్రిక్ట్. నా క్వాలిఫికేషన్ BA. అంతకుముందు మాకు ఇలాంటి అవకాశం లేదు, కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాను. ఆ వికలాంగులకి ఇంకా మెరుగైన అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. దివ్యాంగుల సేవా సమితిలో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు, టైలరింగ్ అండ్ కంప్యూటర్. ఇక్కడ నేను టైలరింగ్ టీచర్ గా జాయిన్ అయ్యాను. నేను BSc చదువుకున్నాను. టైలరింగ్ టీచర్ గా ఇక్కడ అపాయింట్మెంట్ చేశారు. నరసింహరావు గారికి ధన్యవాదాలు. వృత్తిపరంగా నేను ఎన్నో కష్టాలు పడ్డాను సార్. నాకు చాలా కాలు పూర్తిగా నడుముల వరకు బాగా పోలియో ఉంది. ఈ పోలియో కారణంగా నేను ఏ జాబ్ లో ఎక్కడ జాయిన్ కాలేకపోయాను. చాలా బాధపడుతూ ఎన్నో సంవత్సరాలుగా నరసింహరావు గారితో నాకు జాబ్ కావాలని అడుగుతుండగా నాకు ఇక్కడ అపాయింట్ చేశారు. నా వృత్తిని ఇక్కడ దయచేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలా ఎంతో మంది దివ్యాంగులు, మామూలుగా నార్మల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇది నార్మల్ మిశ్రమ. ఇది మేజర్ వర్క్ అంతా ఇందులో చేసుకోవచ్చు. డ్రెస్ కటింగ్, బ్లౌజ్ కటింగ్, స్కర్ట్స్, లంగాలు, ప్యాంట్స్, చుడిదార్ డ్రెస్ అన్నమాట. మొత్తం దీని మీద మేజర్ వర్క్ అంతా పూర్తిగా మనం పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎంబ్రాయిడింగ్, జిగ్ జాగ్ మిషన్ వేరే ఉంటాయి. అవైతే చేయడం దీని మీద కుదరదు. ఇలా పెట్టేసి రెడీ. నా పేరు లావణ్య. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. మాది పొదిలే. నేను ఇక్కడ టైలరింగ్ అండ్ కంప్యూటర్ రెండు నేర్చుకోవడానికి వచ్చాను. ఇన్స్టిట్యూట్ వల్ల మాకు చాలా లాభంగా ఉంది. మేడం హ్యాండిక్యాప్ అయినా కూడా అట్లా ఏం లేకుండా నార్మల్ పీపుల్ ఎట్లా అయితే నేర్పిస్తారో అట్లాగే నేర్పిస్తున్నారు. నేను నిన్న వచ్చాను. ఒక రోజులో నేను ఒక బాడీ కుట్టాను. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదైనా డౌట్స్ వచ్చినా వెంటనే అది కనుక్కొని నేర్పిస్తున్నారు. ఏమన్నా ఎక్విప్మెంట్స్ మాకు అన్ని ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎందుకంటే నాకు జస్ట్ నార్మల్ మిషన్స్ ఉన్నాయి. ఇంకా ఉంటే జిగ్ జాగ్ మిషన్ అట్లా ఇంకా ఉంటే నేను ఇంకా నేర్చుకోగలను. ఇంకా ఏమైనా ఎంబ్రాయిడింగ్, జిగ్ జాగ్ మిషన్స్ ఏమైనా మాకు అందించగలిగితే మేము సంతోషంగా వర్క్ నేర్పించగలుగుతాం.
రవణమ్మ. నేను పొదిలిలో చదువుకుంటున్నాను. నా పేరు దుర్గా భవాని. టైలరింగ్ నేర్చుకోవటానికి వచ్చాను. నేను వారం రోజుల్లోనే బాడీ, జాకెట్టు, లంగా నేర్చుకున్నాను. మేడం బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. నా పేరు ముల్లా మదారులి. నేను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డేటా ఏదన్నా కానీ అది నేర్చుకోకపోవడం వల్ల నేను వెనకబడిపోయాను. నా తరువాత వచ్చేటువంటి వాళ్ళు అంటే నా వికలాంగులు అంటే దివ్యాంగుల తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి కోర్సు నేర్చుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఒక భవిష్యత్తు అనేది ఏర్పడుతుందని చెప్పేసి నా చిన్న ఆశ. ఇప్పుడు మా ప్యానల్ తరఫు నుంచి మేము నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మా అధ్యక్షుడు బివి నరసింహారావు గారు మా ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సుకి సంబంధించినటువంటి క్లాసులు చెప్పడం జరుగుతుంది. దీంట్లో మా వికలాంగులు కానీ సకలాంగులు కానీ ఎవరైనా సరే నేర్చుకోవడానికి సహకారం చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇప్పుడు చేతి వృత్తి పనులు చేసుకునే స్తోమత అయితే మాకు లేదు, చేసుకోలేము. ఎందుకని చెప్పేసి ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మాకైతే ఇప్పుడు కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏం తెలియదు కాబట్టి మేము జాబ్ కొట్టలేకపోయాము. అందుకని చెప్పేసి ఇప్పుడు భవిష్యత్తులో అయినా పిల్లలు నేర్చుకొని వీళ్ళందరికీ అటువంటి సహకారాన్ని మేము అందించడానికి మా సాయశక్తులో మేము కృషి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు బివి నరసింహారావు. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి జిల్లా అధ్యక్షుడిని. నేను 90% దివ్యాంగుని, ఫ్లోర్ వర్కర్ని. నేను సొసైటీలోకి రాకముందు 2006 నుంచే సోషల్ సర్వీస్ చేస్తుంటాను. 2006 నుంచి 2014 దాకా వేరే వేరే సంఘాల్లో చేసుకుంటూ వచ్చాను. వాళ్ళైతే వాడుకున్నారు కానీ దివ్యాంగులకు ఎటువంటి హెల్ప్ చేయలేదు. 2016లో నేను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అని రిజిస్ట్రేషన్ పెట్టి సొంతంగా సంఘాన్ని స్థాపించి నిత్య అన్నదానం, తర్వాత వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేసుకుంటూ వచ్చాను. 2022 కల్లా మాది 6 సంవత్సరాలు అయిన సందర్భంగా సొసైటీ పెట్టి మేము మ్యారేజ్ బ్యూరో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మ్యారేజ్ బ్యూరోకి ఎంక్వైరీ చేయడం వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు జాబ్స్లో మాకు ఏది లేనప్పుడు జాబ్స్ మ్యారేజ్ ఎందుకని అడగడం జరిగింది. అది మాకు చాలా గుర్తుకున్నది నాకైతే. దానికోసమే నేను ఈ ఎన్జిఓ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు నా చేతిలో రూపాయి పిల్ల కూడా లేదు. అయినా సరే చేయాలని పట్టుదల, దివ్యాంగులకి మాట ఇచ్చా అన్న ఒక మాట తప్ప చేతిలో లేదు. కాబట్టి నేను ఈ ఎన్జిఓ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నేను ఈ పబ్లిసిటీ కోసం బయటకు వెళ్ళినప్పుడు పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు దివ్యాంగులే కాదు, మేము మరీ పేదవాళ్ళు మా వైపు ఒక చూడమని చెప్పి అడగడం జరిగింది. సో మా దివ్యాంగుల సొసైటీ అయినా సరే పేదవాళ్ళు కూడా కొంతమందికి జస్ట్ సభ్యత్వం ఉంటే చాలు, వాళ్ళని కూడా సంఘంలోకి జాయిన్ చేసుకొని వాళ్ళకి ఏదైతే మేము కుట్టు మిషన్, సిస్టమ్ వర్క్ ఇలా కొన్ని ఉన్నాయి, అందులోకి జాయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మన సంఘంలో దాతలు ఎవరు లేరు. మొత్తం మేమైతే ఏది ఉందో సొంతగా మనీ పెట్టుకుంటూ వచ్చాము ఇప్పటిదాకా. ఏదైతే దాతలు ఉన్నారో మాకు అవసరమైన కుట్టు మిషన్ కానీ, మెయిన్గా మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ మిషన్ కానీ, మగ్గం వర్క్ మిషన్ కానీ ఇలా అయితే కావాల్సి వచ్చింది. ఏదైతే దాతలు ఉన్నారో మాకు హెల్ప్ చేసినట్టు ఇప్పుడు నేనైతే 10 మందికి హెల్ప్ చేస్తున్నాము. మీ పేరు చెప్పి మా సంఘం ద్వారా 100 మందికి హెల్ప్ చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను.